అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం రాబోతుంది. ఇదివరకే ఇద్దరి కాంబోలో భరణి, పూజ వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడోసారి రత్నంతో ఈ కాంబో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం రత్నం. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరిసాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో CH సతీష్ కుమార్, K రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. రత్నం సినిమా తెలుగు, తమిళ్లో ఏప్రిల్ 26న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఎటువైపు అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవిశ్రీ ప్రసాద్, విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడింది. సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ మేరకు సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి U/A సర్టిఫికేట్ను అందించారు. ఈ మూవీలో యాక్షన్తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కొనియాడారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. మీలో ఏంటి కొత్త కోణం? బయటికి చాలా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఉంటాం, లోపల మా కష్టాలు ఎవరికి తెలియదు. వెంకటేష్ బాబు కూడా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? అన్ని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి సురేష్ ప్రొడక్షన్ లాంటి అగ్ర సంస్థ కూడా ఎందుకు ప్రొడక్షన్ ఆపేయడానికి కారణం ఏంటి? దే వాంట్ వాళ్లే డైలాగ్ రాయించుకోవాలా, వాళ్లే అన్ని ఫైనలైజ్ చేయించుకోవాలా. మీరెందుకు పాన్ ఇండియా భారీ లెవెల్లో సినిమా చేయలేకపోయారు? మా ఫాదర్ ఏదో 100 రూపాయలు కేటాయించారు, అన్ని భాషల్లో తీయాలరా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పర్సనల్గా కలిశారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఎలాంటి ప్రామిస్ చేశారు? ఈ సినిమా తీస్తే వస్తామా అవార్డ్ అండ్ రివార్డ్. భవిష్యత్తులో సురేష్ బాబు రాజకీయ రంగంలో కూడా మీరు చూడొచ్చా? నేను నిజంగా గవర్నమెంట్ లో ఉంటే వేరే భాష సినిమాలు ఇవ్వడానికి రిబేట్ ఇవ్వమంటారు. ఇప్పుడు కూటమి రాకపోతే కనుక భవిష్యత్తులో రాదు అనేది ఉంది కదా, దాని గురించి అందరికి వాడికేం తెలుసు యువతనే ఉంటారమ్మా. లైఫ్ లో అందరికి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉదయం 10:30 మీ బిగ్ టీవీలో. గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ భీమా Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ రిలీజ్ చేసిన వీడియోలో ప్రేక్షకుల్ని భీమా చూడాల్సిందిగా కోరారు. మ్యాజిక్ ఆఫ్ భీమా మీ స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. Disney+ హాట్‌స్టార్లో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ అవుతుంది. మీరంతా తప్పక చూడండి అని గోపీచంద్ అన్నారు. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా సినిమాను Disney+ హాట్‌స్టార్లో ఎక్కువగా చూస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ డిజిటల్ ప్రీమియర్కు రెడీ అయింది. శుక్రవారం నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ నెల 5వ తేదీన రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ పర్ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది. టాలీవుడ్లో ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడాది వచ్చిన ప్రేమలు, మంజుమల్ బాయ్స్, బ్రహ్మయుగం తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించాయి. చిన్న కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాలు కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు అందరినీ మెప్పిస్తున్నాయి. అందుకే మన వాళ్ళు మలయాళ సినిమాలను రీమేక్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా తెలుగు OTTలోకి రాబోతుంది. కరోనా సెకండ్ వేవ్ టైంలో మలయాళంలో వచ్చిన చిత్రం నయట్టు. 2021లో కరోనా వలన థియేటర్లు మూసి ఉండటంతో ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్లో నేరుగా విడుదలై మంచి హిట్ అందుకుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను తెలుగులో కోట బొమ్మాలి అంటూ రీమేక్ చేశారు. అయితే కోట బొమ్మాలి ప్రస్తుతం ఆహా OTTలో స్ట్రీమింగ్ అవుతుండగా ఒరిజినల్ వర్షన్ నైట్ను మళ్లీ తెలుగులోకి తీసుకొస్తుంది ఆహా. ఏప్రిల్ 26 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ప్రముఖ నటి తమన్నాకి మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా IPL 2023 మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఈ నెల 29న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. తమన్నా చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లినట్లు ప్రసార హక్కులు కలిగిన వయాకామ్ ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తాకీదులిచ్చారు. IPL డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. తాను రోజున దేశంలో లేనని పేర్కొన్నారు. దీంతో తన స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని
చేయాలని ఆయన పోలీసులను కోరారు. ఇప్పటికే టెలికాం రంగంలో టాప్లో ఉన్న జియో ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఓటీటీ లవర్స్కు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కొత్త సబ్స్క్రిప్షన్ ఆఫర్ జియో సినిమా ప్రీమియంను తీసుకొచ్చింది. జియో సినిమా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అందుబాటు ధరలో 2 కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ను ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో 29, 89 ప్లాన్లున్నాయి. కేవలం 29తో నెల మొత్తం వీక్షించేలా ఆఫర్ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ ఒక్క డివైస్కు మాత్రమే వర్తిస్తుంది. ఇక 4 డివైస్లు కావాలంటే మాత్రం 89 ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో క్వాలిటీ పెంచడం, యాడ్స్ లేకుండా ఉండటం ఈ ప్లాన్స్ ప్రత్యేకత. 29 రూపాయలు చెల్లిస్తే ఎలాంటి యాడ్స్ లేకుండా 4K క్వాలిటీతో వీడియోను చూడొచ్చు. అంతేకాదు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లోనూ కంటెంట్ను చూడొచ్చు. జియో సినిమాలో వచ్చే కంటెంట్ను స్మార్ట్ టీవీ లేదా ఏ డివైస్లోనైనా వీక్షించవచ్చు. అయితే ఒక సమయంలో ఒకే డివైస్లో మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఫనీ కొండమూరి సమర్పణలో తెరకెక్కుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ స్పీడ్ 220 ఈ చిత్రానికి హర్ష బెజగం కథనం దర్శకత్వం అందించారు. హేమంత్ గణేష్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ సాంగ్ విడుదలైంది. ప్రముఖ డాన్సర్ స్నేహ గుప్తా నర్తించిన బెజవాడలో బాలాకుమారి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. బెజవాడలో బాలాకుమారి, మిర్యాలగూడలో మీనాకుమారి అంటూ మాస్ బీట్ సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ మాస్ బీట్ ని గాయని గీతా మాధురి ఆలపించారు. తన అద్భుతమైన గాత్రానికి యంగ్ టాలెంటెడ్ డాన్సర్ స్నేహ గుప్తా తోడై డాన్స్ ని ఇరక్కొట్టింది. సంతోష్ కుమార్ బి రాసిన ఈ పాట ఖచ్చితంగా ఓ ట్రెండ్ సెట్ చేస్తుంది అని పాట వింటుంటే తెలుస్తోంది. దీంతో స్పీడ్ 220 సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలలో గనక కంటెంట్ ఉంటే ప్రేక్షకుల నుండి చాలా మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చాలా అరుదుగా వస్తున్నాయి. అలాంటి అరుదైన సినిమాలలో ఏం చేస్తున్నా ఒకటి. చాలా సైలెంట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. ఇటీవలే స్టార్ట్ చేసినా కూడా మంచి హిట్స్ను వారి ఖాతాలో వేసుకుంది ఈటీవీ విన్. నవీన్ కురువా, కిరణ్ కురువా నిర్మాతలుగా ఏం చేస్తున్నావు ఎన్వీఆర్ ప్రొడక్షన్స్ సిట్స్ క్రియేటివ్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం భారత్ మిత్ర అందించారు. ఎన్నో సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు. ఏం చేస్తున్న సినిమా ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ వచ్చింది. ఏపీలో ఎన్నికల సంరంభం కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్ల హడావుడిలో ఉన్నారు. నామినేషన్లకు గురువారం ఆఖరి రోజు. ఈ సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ గీతా రచయిత పండితుడు జొన్నవితుల రామలింగేశ్వరరావు కూడా ఏపీ ఎన్నికల బరిలో దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి నిన్న నామినేషన్ దాఖలు చేశారు. జొన్నవితుల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జొన్నవితుల గత ఏడాది జూన్లో జై తెలుగు పార్టీ పేరిట ఓ పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. నేతలను, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే పార్టీ పెడుతున్నట్టు ఆ సందర్భంగా వివరించారు. అంతేకాదు తెలుగు భాషకు పునర్వైభవం తీసుకురావాలనేది తన లక్ష్యమని, తెలుగు భాషా పరిరక్షణ అజెండాగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతానని జొన్నవితుల అప్పట్లోనే ప్రకటించారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నటుడు సుహాస్. ఇటీవల ఆయన నుంచి వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రసన్నవదనం రెడీ అవుతుంది. మే 3వ తేదీన ఈ సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్స్తో ఆయన బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ, ఒకసారి నేను కథ వినేసి ఓకే చెప్పిన తర్వాత ఇంకా నేను పట్టించుకోను. పూర్తిగా దర్శకుడిని నమ్మేసి ముందుకు వెళ్తాను. కొత్త దర్శకులు కూడా అని నేను భయపడను. ఎందుకంటే తమని తాము నిరూపించుకోవాలని ఒక పట్టుదల, అందుకు తగిన భయం వారికి ఉంటాయి. అందువలన దర్శకుల విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు అన్నాడు. నేను 3 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. పారితోషికం ఎంత అనేది నేను చెప్పను, కానీ మొదట్లో నాకు ఇచ్చిన పారితోషికం కంటే ఇప్పుడు బాగానే ఉంది. నా పారితోషికం విషయంలో నేను సంతృప్తికరంగానే ఉన్నాను. ప్రసన్నవదనం తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని భావిస్తున్నాను అని చెప్పాడు. సుధా క్రియేషన్స్ బ్యానర్పై మౌనికారెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. సుధాకర్ జూకంటి, భాస్కర్ రెడ్డి గారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, కొత్త కాన్సెప్ట్తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఫీమేల్ లీడ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ సహ్య సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. సహ్య సినిమా టీజర్ ట్రైలర్ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర దర్శకుడు యాస రాకేష్ రెడ్డి తెలిపారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్లో నటించిన మౌనికారెడ్డి భీమ్లా నాయక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ డైరెక్టర్ నుంచి వస్తున్న నెట్ఫ్లిక్స్ సిరీస్ హీరా మండి పీరియాడిక్ డ్రామా బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ ప్రాజెక్టు May 1న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్తో బిజీగా ఉంది భన్సాలీ టీం. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్కు అలనాటి అందాల తార రేఖ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా, రష్మిక మందనతో పాటు చిత్ర తారాగణం సందడి చేసింది. ఇది విభజనకు ముందు కథ. ఇది హీరా మండిలోని పలు నివాసాల తవైఫ్ల కథ అని మీడియాతో చేసిన చిట్ చాట్లో మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది. కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ స్టార్ హీరో ఇప్పటికే SK21, SK22, SK23 చిత్రాలతో బిజీగా ఉండగా సిబి చక్రవర్తి డైరెక్షన్లో SK24 కూడా చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే SK23 షూటింగ్ స్పాట్లో యాక్షన్ చెబుతూ మురుగదాసు మానిటర్లో సీన్ చెక్ చేసుకుంటున్న స్టిల్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు బిజు మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జంవాల్ కూడా మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఈ క్రేజీ వార్తలు నిజమైతే SK23పై సూపర్ బజ్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. SK21లో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీలో విశ్వరూపం ఫేమ్ రాహుల్ బోస్ విలన్గా నటిస్తున్నాడు. అందం, అభినయంతో కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది టాలీవుడ్ కలువకల్ల భామ కాజల్ అగర్వాల్. గ్లామరస్ పాత్రలతో అదరగొట్టిన కాజల్ ఇప్పుడు సత్యభామగా ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్న విషయం తెలిసిందే. కాజల్ 60గా తెరకెక్కుతున్న సత్యభామ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ నెట్టింటా చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కల్లారా సాంగ్ను లాంచ్ చేశారు. నవీన్ చంద్ర కాజల్ జర్నీతో సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడింది. శ్రేయా ఘోషల్ మృదువైన వాయిస్తో సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ను ఇంప్రెస్ చేయడం పక్కా అని తెలిసిపోతుంది. ఏపీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. బాపట్ల జిల్లా చీరాలలో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసిన హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జాండ్రపేట నుంచి చీరాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిఖిల్తో కార్యకర్తలు యూత్ సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. ఇక ఈ క్రమంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కొండయ్యను గెలిపించాలని నిఖిల్ చీరాల ప్రజలకు పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిసి పసుపుమయంగా మారాయి. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి కొండయ్య మాట్లాడుతూ May 13న జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే రాష్ట్రం మొత్తం చీరాల వైపు చూసే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కొండయ్య మాట ఇచ్చారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్టార్గా ఎదిగారు నటి విద్యా బాలన్. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అవార్డు వేడుకలో తనను అవమానించినట్లు చెప్పారు. 2008లో ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రధానోత్సవంలో హే బేబీలో కాస్ట్యూమ్స్కు గాను నాకు నా రియల్ అవార్డు ఇచ్చారు. దాన్ని ప్రకటించినప్పుడు నా దుస్తులు నేను ఎంపిక చేసుకున్నవి కాదు, అవి కాస్ట్యూమ్ డిజైనర్ తయారు చేసినవి అని చెప్పారు. అయినా వాళ్ళు వినలేదు. ఇక ఆ సమయంలో నేను ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని. అందుకే వారు నన్ను అవమానించి ఆ అవార్డు ఇచ్చిన మౌనంగా తీసుకున్నా. నా కాస్ట్యూమ్ డిజైనర్ దర్శకుడితో కలిసి దాన్ని అందుకుంటాను అని చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు. నేనే తీసుకోవాలని పట్టుబట్టారు. షారూఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ నాకు దాన్ని అందించారు. ఆ రోజు రాత్రంతా నేను నిద్రపోలేదు, ఒంటరిగా ఫీల్ అయ్యాను. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వస్తే ఇలాంటి అవమానాలు తప్పవని గ్రహించాను. మరి వెనక ఎవరూ లేరు అనుకున్నప్పుడు బహిరంగంగానే మనపై జోక్స్ వేసి ఎగతాళి చేస్తారని తెలుసుకున్నా ఆ రోజు చాలా బాధపడ్డాను అని చెప్పారు. ఒక భాషలో విడుదలైన సినిమాలను ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అక్షయ్ కుమార్, పంచక్ త్రిపాఠి, యామి గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం OMG2. 2012లో వచ్చిన ఓ మై గాడ్కు సీక్వెల్గా అమిత్ రాయ్ తెరకెక్కించారు. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం హిందీలోనే ఉండటంతో ఇతర భాషల వీక్షకులు నిరాశపడ్డారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది జియో సినిమా. తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని 4Kలోనూ వీక్షించవచ్చు. మరోవైపు తన సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు అతి తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్లను జియో సినిమా తీసుకొచ్చింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కొన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. ది బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. G5 వేదికగా మే 3 నుంచి ఇది ప్రసారం కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. డాన్స్ రాదని అందరూ విమర్శించేవారన్నారు. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలో నటించిన బొంబాయిలో నేను ఒక పాట చేశాను. అప్పటికే 5 సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం. ఆ చిత్రం విడుదల తర్వాత నా కెరీర్ పూర్తిగా మారింది. అప్పటి వరకు నాకు డాన్స్ రాదని అందరూ విమర్శించేవారు. ఆ పాట చూశాక వారి ధోరణి మారింది. నేను శిక్షణ పొందిన డాన్సర్ని కాదు, అందుకే సినిమాల్లోకి వచ్చాక చాలా మంది కొరియోగ్రాఫర్స్తో తిట్లు తిన్నారు. అప్పట్లో డాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరనే భావన బలంగా ఉండేది. అందుకే సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేసేదాన్ని. బొంబాయిలోని పాటకు ప్రభుదేవ కొరియోగ్రాఫర్ కావడంతో దానిని నేను సవాల్గా తీసుకున్నాను. ఈ పాటతో మెప్పించాలి, లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా అని తెలిపారు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు సంతోషం టీవీ. మనతో పాటు ఒక మెస్మరైజింగ్ సింగర్ ఉన్నారు. సో ఆవిడ బాలీవుడ్ సింగర్, కానీ చాలా సాంగ్స్ పాడారు. చాలా వెల్ నోన్ సింగర్ అన్నమాట. పూనం బాకీరా. జరగండి 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 జమలమ్మ జమటెసుకొచ్చునండి, జరగండి 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 పరడసు పవడసుకొచ్చునండి. Which one will be your memorable song from those and recognized you? I absolutely loved singing for Mr. A.R. Rahman, and I had done this Tal was the song that I sang for him. In that movie, there was a Shah Rukh Khan song. Mera mulk mera desh mera ye vatan. In that song, I had done a few alaps in that song, but unfortunately, my name was never mentioned in the credits. So. Folk songs and A certified songs. How Bollywood is, how our industry is like, if you sing a song and it becomes popular, then everybody wants you to sing the same kind of songs. So that's how I just started singing. Who has given music for Bollywood films? His name is M.M. Kareem. Keeravani. Telugu mein unka naam Keeravani. It's Keeravani, yeah. But he is also one of my favorites. Nana karte pyar hai main kar gayi. Super hit song. That is a super hit song, but then what happened is like, thoda sa politics in Bollywood, so they just dubbed that. Have you faced any bad experiences in singing career in recent times? Plenty. How you felt at that time? Terrible. Yeah, it's not a good feeling, yeah. Nowadays people are attracted to one night standing. Yeah, nowadays it is not one person, it is one night. Can you tell about that relationship? Yeah, nowadays I think the trend is like that. I think due to social media and all that, I think people are more exposed to the Western culture now. So for them, love is sex. So, but for us, love was love. The sex would definitely come, but after love. But I think nowadays with the new generation, sex is more important than love, I assume. And probably they think that sex is love. So I don't know, Bollywood was original or the South was original. So I would not know. Are doing Telugu songs too. Yes. Why don't you sing Telugu songs? I would love to sing Telugu songs. You didn't get opportunities to sing. Actually, I never explored, Dave. I never explored the opportunity because at that time when I was very active in the industry, film industry. When you
go to theater for Pushpa the Root? Of course. I'm waiting. I'm waiting. When are they going to release it? Why are they taking so long? I'm waiting for it to release. Bahubali I saw in the big theater with the that surround sound, and it was like some special sound effects in that theater, and oh my god, it was mind blowing. South Indian cinephiles are attracted by your voice. So what's about Telugu films? देखिले और जीने को क्या चाहिए तेरा सा मन सा इदी नाती హాయ్ అందరికీ నమస్కారం. ఒక్కటి అడక్కు ఏంటి ఎప్పుడో విన్నట్టుంది కదా, అప్పుడు విన్నాం మళ్ళీ ఇప్పుడు వింటున్నాం అనమాట. అఫ్ కోర్స్ జనరేషన్స్ మారినా ఆ టైటిల్కి ఉన్న క్రేజ్ మాత్రం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎంటర్టైన్ చేసిందో ఈ టైంలో కూడా అంతే ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. ఎందుకంటే ఎంటర్టైనింగ్లో ఒక రేంజ్లో తన ఫన్ని తన టైమింగ్ని చూపించి మనందరినీ ఆకట్టుకొని మళ్ళీ అల్లరి చేయడానికి అల్లరి నరేష్ గారు వచ్చేస్తున్నారు అనమాట ఈ సినిమాతో. అండ్ అలాగే జాతిరత్నాల్లో చూసారు కదా, ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి అంటే మీ ప్రేమని ఇచ్చేసారు అమ్మాయికి. సో ఫరియా అబ్దుల్లా హియా. అండ్ అఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీకి నాకు తెలిసి ఆయన పేరు అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో జానీ లీవర్ ఇక్కడ నుంచే వెళ్ళారు, కానీ బాలీవుడ్లో బోల్డ్ అంత పేరు తెచ్చుకున్నారు అనమాట. ఈ అమ్మాయిని నేను ఇన్స్టాగ్రామ్లో పిచ్చగా ఫాలో చేసేస్తూ ఉంటాను, జేమీ లీవర్. సో ఈ సినిమాతో మనందరి ముందుకి పలకరించడానికి వచ్చేస్తున్నారు తను. ఆలస్యం చేయకుండా నాతో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు కాబట్టి తొందరగా స్టార్ట్ చేసేద్దానండి. హాయ్ హాయ్. సో టయర్డా? అలా అయితే కనిపించట్లేదు. నో నో నాట్ ఎట్ ఆల్. సో ఫ్రెష్, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు, చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సో వి ఆర్ వెరీ ఫ్రెష్. ఓకే, ఐ సా యువర్ వీడియో. Why not? You just People like should know. dieting, fitting, you know, fitness, something. बिरयानी is बिरयानी guys. बिरयानी के सामने everyone will just. लेकिन बिरयानी कहाँ जाके पसता है? हम लोगों को तो पस जाता है, आपको तो नहीं पसता है. क्या प्रॉब्लम क्या है हमारा? My height grows. ఇంత హైట్ లో బిర్యానీ ఎక్కడ ఆగాలో తెలియట్లేదు అది. వెరీ నైస్. వెల్కమ్ టు టాలీవుడ్ జెమీ. Thank you so much. వి లవ్ యువర్ లైక్ అసలు ఇంత టాలెంట్ ఎలా ఉంటుంది ఒక అమ్మాయిలో? షీ కెన్ సింగ్, షీ కెన్ డాన్స్, షీ కెన్ మిమిక్. లైక్ అమ్మా అసలు నేను తన వీడియోస్ చూస్తే ఇంకా ఆ ఒక్క వీడియోస్ చూస్తే సరిపోతుంది ఎంటర్టైన్ అవ్వడానికి, అలా ఉంటుంది. అండ్ ఫైనలీ యువర్ తెలుగు ఇండస్ట్రీలో. సో ఎలా అనిపించింది ఫస్ట్ I'm very very excited. ఇది నా ఒక డ్రీమ్, you can say it's like a dream for me that I wanted to come into the Telugu industry because I wanted to do something for my people, you know. And ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన దట్ దిస్ మూవీ ఐ వాంట్ డెడికేట్ టు మై నాయనమ్మ. ఎందుకని ఆమెకు హిందీ రాదు, అండ్ 10 సంవత్సరాల నుంచి షీఈస్ బిన్ వాచింగ్ మీ గోయింగ్ టు వర్క్. షీ నోస్ నేను యాక్టర్ అని, నేను ఆమె కమేడియన్ అండ్ షీ నోస్ ఐమ్ గోయింగ్ టు వర్క్, బట్ ఆమెకు తెలియదు నేను ఏం చేస్తున్నా. ఎందుకని హిందీ అర్థం కావట్లేదు, యునో, లైక్ షీ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్, లైక్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ Telugu so she can sit and enjoy it. So that is the reason behind, you know, doing one Telugu film. And then on top of that, to do a film like this with Faria, with Naresh sir, it's a huge opportunity. So I'm నాయనమ్మ టీజర్ చూసి ఏమన్నారు? నాయనమ్మ వాళ్ళ సన్ ఏమన్నారు? Yeah, they loved it. They loved it, and we are very excited for the film. Lovely. Your dialogue is also very funny in the teaser, no? Yeah. బావగారు The Amazon return thing. కరెక్ట్. OLX లో యా కరెక్ట్. OLX. రైట్. ఫరియా అగైన్ ఎంటర్టైన్మెంట్ జోన్లో. సో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫరియా అంటే ఎంటర్టైన్మెంట్ అంటున్నారేమో. ఇచ్చేయండి సార్ బ్రెయిన్లో ఉండిపోయిందేమో అలా. సో రియల్ లాయర్స్ కూడా అలానే చేస్తున్నారు ఈ మధ్య. నా మీద కేసెస్ వస్తారేమో వాళ్ళు. సో యా, As long as it's working for them. సో యూ టెల్ మీ, లైక్ కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ తర్వాత ఈ ఫిలిం వచ్చింది మీది అని అనిపించింది, నాకే అనిపించిందా లేకపోతే నిజమేనా ఏంటది? Last was Ravanasura. ఆ తర్వాత ఇది వస్తుంది. ఎందుకు ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి సినిమాల మీద చేయట్లేదా మీరు? లేదండి, ఐ వాజ్ వర్క్ కంటిన్యూస్లీ జరుగుతుంది అప్పటి నుంచి, కానీ టైమింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఐ థింక్ జస్ట్ ట్రస్టింగ్ దట్ డివైన్ టైమింగ్. ఎందుకంటే నౌ ఐ ఫీల్
నేను కొత్తవి కాదు ఇక్కడ. I feel like I'm settling in, I'm really catching the vibe and చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. It's so warm and so welcoming. I feel like part of the industry. It's amazing. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఈ టైమింగ్ని. అఫ్ కోర్స్ మీ ఇద్దరికి చాలా మంచి టైమింగ్ ఉంది, కామెడీ టైమింగ్. బట్ ద థింగ్, నరేష్ గారు యూనో 50 సినిమాలు పైగా ఫట్ చేసుకుంటూ వచ్చేసారు ఆయన. అండ్ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఎక్కువ చేశారు, కామెడీ ఫిలిమ్స్ ఎక్కువ చేశారు. ఆయన టైమింగ్ ఒక ఇది ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరీ అదంతా. సో మ్యాచ్ చేయడానికి ఏమైనా కష్టపడ్డారా ఫరియా అండ్ జెమీ? సో కష్టపడ్డా లేదు, ఐ డోంట్ థింక్ సో. కానీ చాలా కొలాబరేటివ్ వర్క్ ఉంటుంది. అంటే వి డెఫినెట్లీ వెన్ యూ రిహర్స్ నో యూ క్యాచ్ ఆన్ టు అ పల్స్ అండ్ యూ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్, విచ్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ బికాస్ ఐ నో హౌ మచ్ హీ ఈస్ ఇన్ టు కామెడీ కదా. సో హౌ మచ్ ఎవర్ ఐ కుడ్ అబ్జార్బ్, ఐ వుడ్ డూ దట్. But I think he also just created a very comfortable atmosphere for us to just give our inputs if we had to. You know, when I was nervous, honestly, when I was doing the first scene with him, and I was like, I don't know how it's going to be. First time we're working together, you know, like vibe match hona chahiye. There should be chemistry and not just between hero heroine but with all actors. So but he just created such a comfortable atmosphere, very easy, you know, and I could give my inputs and he helped me a little bit. So you know, just I have a lot of respect for him because you know he's such a senior artist working with us, and we are, I mean with me also, first time in this industry. But yeah, he just did everything that he could do to help me, you know, and make it easy for me. Yeah. కాదు, ఫరియా అల్లరి వచ్చిన టైంలో మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనా, ఏ స్కూల్లో ఉన్నారు? నరేష్ గారి క్వశ్చన్, ఏ ఏజ్ లో ఉన్నారు మీరు అని అల్లరి టైంలో? వద్దండి, వదిలేద్దాం. నరేష్ గారు ఇమీడియట్ గా వచ్చి ఎందుకు అసలు ఆ యాంకర్ కి ఎందుకు ఆ క్వశ్చన్ ఇచ్చారన్నారండి. ఇప్పుడు నరేష్ గారు ఇప్పుడు కూడా సేమ్ అండి, ఆ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ సేమ్. అండ్ ఐ డు నాట్ అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అందుకే అడుగుతూనే ఉంటా, మీరేం తింటారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? లేదండి, ఎక్సర్సైజ్ అవన్నీ ఎందుకంట. అరే మళ్ళీ ఇలా ఎలా ఉన్నాం. But you see the way he's dancing in this film, the way he's acted, the timing, the energy, you can't tell. రైట్. సో తెలుగు సినిమా చేస్తున్నా అంటే మీ డాడీ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ వచ్చాయా మీకు? ఇంట్లో తెలుగు మాట్లాడతారా? మేము ఇంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మిక్స్ చేసి మాట్లాడతాం. ఏమైనా ప్రైవేట్ లో మాట్లాడాలంటే దెన్ తెలుగు. అప్పుడు ఎవరికి తెలియకూడదు అక్కడ. yes, like that if you want to say something secret code language, మమ్మీ ఇప్పుడు ఈయన ఎప్పుడు వెళ్తారు, that kind of conversation in Telugu. So that's how I learned Telugu more. It's very handy, you know, it's very helpful in Mumbai. But నేను నా డాడీకి చెప్పిన that I got this movie offer and he was very excited for me because he knows that I really wanted to do Telugu film and this movie was a complete surprise. ఎలా వచ్చింది మాకు కూడా తెలియదు. It was a complete surprise, like a miracle. It just came. ఎలా వచ్చింది అసలు, ఎవరు వచ్చారు? I'll tell you how it happened. So honestly నాకు చాలా ఉన్నది, like I said, ఆశ ఉన్నది ఎప్పుడన్నా, you know, at least one chance in Telugu cinema, and I reached out to some people కానీ అది కాలేదు, you know, it didn't work out. Then many years went by and just I got a call that you know, there's this Telugu film that this producer wants to talk to you about, and I said okay. And when I had the first meeting, నేను లండన్ లో ఉన్నప్పుడు I was traveling and our director sir, he said that Naresh Garu saw me in my web series Popcorn and he said ee ammai kavali aa role kosam, you know, and he did not know who I was. And then కొంచెం రీసెర్చ్ చేసిండ్రు, దాని తర్వాత వాళ్ళకి తెలిసింది that I am Johnny Lever's daughter. And then they said okay, and they were so happy to know that I speak the language also. So it was bonus and then that's how I got the work. So I was very happy. చూడండి, సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి నేర్చుకున్న లాంగ్వేజ్ సెట్ అయిపోయింది ఇక్కడ. I loved your role in Popcorn. Yeah, thank you. తెలుగు సినిమా చేయాలని మీకు ఆశ ఉండింది కదా ఫస్ట్ నుంచి? Absolutely, yes. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.